హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. 3 కేజీలు బోన్లెస్ చికెన్ పచ్చడికి లండన్కి ఎంత నీట్గా కట్ చేస్తానో చూడండి. రైట్, ఈరోజు కొద్దిగా చాలా స్మాల్ పీసెస్, అంటే చాలా వెరైటీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను కట్ చేయాలి అలా. 3 కోళ్ళు అయితే తీసుకున్నాను చూడండి. అన్నా 3 కదా అన్నా? 3 కదా? కస్టమరు ఒకసారి చెప్పినప్పుడు ఈ బోన్లెస్ తీసేటప్పుడు అడుగుతాను, ఎందుకంటే ఓసారి మాట సరిగ్గా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పడం ఒకలా చెప్పడం, అంటే ఇక్కడ మన తెలుగు భాష మాట్లాడిన అనేక జిల్లాలు, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క భాష అలా ఉంటుంది. భాష కాదు, మాట. ఆ మాట ఏంటంటే కొద్దిగా సాగదీయడం ఇలాంటివి ఉంటాయి. అంటే చిన్న సైజ్ కట్ చేశాను, కానీ మరీ ఇంత స్మాల్గా అంటే మీకు చూపిస్తాను. ఎంత స్మాల్గా ఆయన చూపించిన సైజు నాకే కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే అక్కడ వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారంట, కొద్దిగా పెద్ద పీసులు అయితే తినలేకపోతున్నారు అని ఆమె అని చెప్పారు. ఓకే, అది కూడా కరెక్ట్గా. ఇప్పుడు నా పిల్లలు ఎంత అదృష్టవంతులమ్మా, వాళ్ళు ఏది అడిగితే అలా పెట్టే తల్లిదండ్రులు ఎప్పుడు ఉన్నారు. లేనోళ్ళ కాడ నుంచి ఉన్నోళ్ళ వరకు. ఎందుకంటే కష్టం అనేది పెరిగింది. ఒకప్పుడు సోమరిపోతులు ఎక్కువగా ఉండేవాళ్ళు, అంటే ఈ లేని వాళ్ళ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ వరకు ఉన్నవాళ్ళంటే ఓకే, కానీ ఈ వీళ్ళు నేను కొన్ని సంవత్సరాల ముందు చూసినప్పుడు కొద్దిగా సోమరితనంతో తిరిగేవాళ్ళు. వీళ్ళంతా చదువు లేక కొంతమంది పని బద్ధకం, అంటే కొన్ని రోజులు చేసి ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే లోకల్లో ఉన్నప్పుడు, అంటే మన సొంత ఊళ్ళో ఉన్నప్పుడు, నేను సొంత ఊళ్ళో ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా మా ఊళ్ళో కొంతమంది బద్ధకస్తులు ఒక నెల రోజులు చేస్తే ఒక నెల రోజులు పోకుండా ఉండడం, డుమ్మాలు కొట్టడం, ఇట్లాంటివి ఉంటాయి ఆ పని చేసేది. ఎందుకంటే ఎప్పుడు లోకల్లోనే పెట్టుకోకూడదు. వేరే పక్క వాళ్ళని వచ్చి మన దగ్గర భోజనం పెట్టుకుంటే అప్పుడు రన్ చేస్తారు. ఇవి తెలుసు కదా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేసుకుంటున్నారు అలా.
మూసుకొని ఏ పని చెప్తే అది చేసుకుంటారు. రూపాయి సంపాదించుకుంటారు అబ్బా. మూసుకొని చేయడం అంటే ఇంట్రెస్ట్గా చేసుకుంటారు, రూపాయి సంపాదించుకుంటారు. ఇంట్రెస్ట్ లేకుండా ఇట్లా డుమ్మాలు కొట్టి అవి చేశారనుకో, వాళ్ళకి ఎక్కడొస్తాయి, ఉన్న ఖర్చులకే సరిపోతాయి. ఓనరు నువ్వు రాకపోతే డబ్బులు పిలిచిస్తాడా? ఏదో ఒక రోజు 2 రోజులు అంటే ఓకే, ఫంక్షన్ ఉందని అది ఉందని, ఫంక్షన్ అంటే తప్పదు. అందుకోసమే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ మీద ఈ వర్కర్స్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా వాళ్ళైనా బిజినెస్ సజావుగా సాగితేనే కదా వాళ్ళు రూపాయి సంపాదించుకొని మనకి ఇస్తారు. సపోజ్ ఇప్పుడు నా దగ్గర పనతను ఉన్నాడు. పనతను ఈరోజు నాకు ఆర్డర్ ఉంది, నాకు లేదు సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది అది ఇది అనేట్టు ఒక రోజు ముందు చెప్పినా, మనం వేరే వాళ్ళని ప్రిపేర్ అవ్వాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ మనమే ఒక 2-3 గంటల ముందు లేచి ఏదో ప్రిపేర్ చేసుకుంటాం. అది ఒక రోజు నడుస్తుంది, 2 రోజులు నడుస్తాయి. అట్లా పనివాడు ఒక వారం రోజులు సెలవు అట్లా పెట్టుకొని సరిగ్గా రాకపోతే ఎవడు చూస్తాడు, పీకేస్తాడు. అలా అన్నమాట. ఏదైనా సంపాదించుకునేటప్పుడు కసి మీద సంపాదించుకోవాలి. ఇంట్రెస్ట్గా పని చేస్తే కొన్ని సంవత్సరాల వరకు గట్టిగా పని చేసుకొని మన శరీరం అయినా ఎన్ని సంవత్సరాలు సహకరిస్తుంది చెప్పండి? ఏదైనా లిమిటే కదా. ఇప్పుడు నేను చేసిన పని అదే వయసు వచ్చాక చేయగలను, ఒకటి నొప్పులు వేస్తాయి. మన శరీరం అనేది జారుతుంది అనే విషయాన్ని మనం గమనించుకొని సంపాదన కానీ ఏది కానీ మన శరీరాన్ని కూడా దాన్ని మనం జాగ్రత్త చూసుకుంటేనే అది మనకి జాగ్రత్త చూసుకుంటుంది. ఇప్పుడు హెల్త్ కాపాడుకోవడంలో కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగిందబ్బా. నేను ఒక 10 రోజుల ముందు పార్క్ వెళ్ళినప్పుడు, అంటే నేను కూడా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళలేదు, మా ఏరియాలోనే దాదాపు 6 పార్కులు ఉన్నాయి, కృష్ణకాంత్ పార్క్తో సహా. అలాంటిది నేను ఎప్పుడు వెళ్ళట్లేదు చూడండి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఈ వర్క్ ఏవిగా ఇవి అనుకునేవాడిని. కానీ వెళ్ళాలి, రోజు ½ అన్ అవర్ చేసిన భలే ఉంటుంది, హ్యాపీ. ముఖంలో అనేది ఆ కళ కనిపిస్తుంటుంది. ఉదయాన్నే చెమట కాస్త లైట్గా వచ్చిన మనకి కారుతున్న శరీరం ఆ తేజస్సు వేరు. రైట్. అన్నా ఒకసారి చూపిస్తావా అన్నా? ఒకసారి సైజ్ చూపివా? మళ్ళీ నేను నువ్వు చెప్పిన సైజ్ అంతకుముందు కాకుండా మళ్ళీ కట్ చేశాను అనుకో ఫీల్ అవుతుంది. ఇదో ఇక్కడ ఇదో ఓకేనా? ఓకే రైట్. ఇదండి అతి
చిన్నపిల్లలకి కరెక్ట్గా సరిపోయేది. పచ్చడి చేసినప్పుడు అవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, పిల్లలు తినడానికి. ఇలా ఉంటే టకటక నవ్వుగా. ఒకవేళ వాళ్ళు కొరకకుండా డైరెక్ట్ మింగేసినా ఏం కాదు. ఈ సైజు వాళ్ళు దొంగ కొత్తది తెచ్చా, 2 monthsకి ఒకసారి కంపల్సరీ నడవాల్సిందే. ఎందుకంటే కాస్త లైట్గా గుంతబడిన ఇది చింతమూత, ఇది ఒక 2 months కన్నా అంటే తక్కువ గిరాకీ అట్లా ఉన్న వాళ్ళకి ఒక 3-4 months 5 months వస్తుంది. కొద్దిగా హెవీ గిరాకీ ఉన్న వాళ్ళకి 2 నెలలు 3 నెలలు అలా. కానీ నేను మనకున్నది గిరాకీ తక్కువైనా, ఎందుకంటే నేను హోటల్ ఆర్డర్స్ ఇవ్వను కదా, హోటల్ ఆర్డర్స్ ఆర్డర్స్ ఇవ్వను. ప్రశాంతంగా ఇక్కడ పని చేసుకుంటూ ఇక డైరెక్ట్ వచ్చిన గిరాకీ. ఎందుకంటే శరీరము చిన్న ఉన్నప్పటి నుంచి చేసి అలిసిపోయింది. దాన్ని మళ్ళీ మనం కష్టపడ్డాను. వర్కర్స్ని మెయింటైన్ చేసేంత ఈ షాప్ కాదు. ఇప్పుడు వచ్చిన వర్కర్స్ ఇక్కడ ఏమైనా ఉంటే వెళ్ళిపోతారు, కానీ మనం వాళ్ళకి భోజనాలు పెట్టి మెయింటైన్ చేసేటట్టు ఉంటేనే మనం బిజినెస్ని దాన్ని కొనసాగించగలం. అంతేగాని ఆర్డర్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఇండ్ల నుంచి వచ్చి చేసే పిల్లలు చాలా తక్కువ, వాళ్ళని పెట్టుకున్నా ఉండరు. అందుకోసమే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి అట్లనే పెట్టుకొని వాళ్ళకి భోజనాలు పెట్టగలుగుతాయి. చూద్దాం భవిష్యత్తులో అనేది. కానీ ఎందుకంటే మనము ఏ బిజినెస్ చేసినా పిల్లలకి ఏ పని ఉపాధిని కల్పించి అలా అని ఉండాలి. కాలం కర్మం కలిసి వస్తేనే రటిరానండి. మనకి ఏదైనా పనికి కాలం కలిసి రావాలన్నా, లేకపోతే దాన్ని నమ్మకూడదు, ముందు నీలో సత్తా ఉండాలి. అంతే కదా, మనలో సత్తా ఉండాలి. కానీ ఇది మీ పాప దుబాయ్ వెళ్ళిపోయిందా పచ్చడి? మొన్న తీసుకెళ్ళి బాగుందంట పచ్చడి మంచి చేసిందా? మొన్న ఒక దగ్గర ఒక ఆమె చేసింది నాయన. ఆమె కడిగింది చికెన్, కడిగి అట్లనే దాన్ని కాసేపు ఆరబెట్టాలి. కాస్త ఆరబెట్టి చేయాలి. అదే నూనెలో పడేసింది, ఎమ్మడే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని ఆమె కడిగిన తర్వాత కాసేపు ఒక ఫ్యాన్ గాలికో లేకపోతే లేపి గెరటె, జాలి గెరటె ఉంటుంది కదా, దాన్ని కాసేపు అట్లనే ఒక గంట సేపు పెడితే ఆరుతాయి. లేదనుకో దానికి వాటర్ ఉంటుంది కదా, అట్లనే వేసింది. నూనె పతలాగా ఉంటుంది ఏనన్నా ఎమ్మడే తెలిసిపోయింది. అది అసలుకి కారం ఆమె బ్రాండెడ్ది వేసింది, దాంట్లో కారం సరిపోలే. కారం అంటే ఆ వాటర్ ఉంది కాబట్టి ఏదో పతలాగా అనిపించింది నాకు. అందుకోసమే మీరు పచ్చళ్ళు చేసినప్పుడు జాగ్రత్తగా కడిగిన తర్వాత ఒక 1/2 hour అట్లా దాన్ని ముక్కను ఆరనివ్వాలి. అటనే తీసుకుపోయి డైరెక్ట్ నూనెలో వేస్తే, వేరే నూనెలో ఆ నూనె మళ్ళీ దీంట్లోనే కదా మనం కలపాల్సింది, వేరే నూనె అయితే కాదు కదా. ఓకే, అట్లా చేసుకునే వాళ్ళు అయితే కొంతమంది అంటే ఇదే నూనెనే వాడాలి, ఎందుకంటే ఫ్లేవర్ అంతా దీంట్లోనే ఉంటుంది. మళ్ళీ వేరే నూనె వేస్తే సెట్ అవ్వదు కదనా. అది యానో అడ్జస్ట్మెంట్కి కాస్త గుర్తు వేసుకోవచ్చు, కానీ మనం ఈ నూనెలో వేపిన తర్వాత దీని ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇదే నూనె సెట్ అవుతుంది. లేదు మేము కూరలకు వాడుకుంటాం నేనంటే సెట్ అవుతుంది.
అన్నా అన్నా చిన్న చిన్న ఇదా చాలా కొవ్వు ఉంది అంటున్నా. ఇదా ముక్కనే ఏందన్నా వెనకాల తిరిగి చూడకుండా సంపాదించుకున్నావా అన్నా? ఈ ముగ్గురు పిల్లలకి ఎంత కావాలన్నా అంత సంపాదించి పెట్టేసావా? అదే ఏజ్ ఎంతనా నీది? నీకు 20లోనే పెళ్ళి అయిందా? 18? 2012 లవ్ మ్యారేజేనా? మీ చుట్టాల అమ్మాయినా? మీ దాంట్లో ఎక్కువ చాలామంది ఎక్కువ చుట్టాలు వైపే మొగ్గు చూపుతారు కదనా? కదనా బయటికి పోనీయకుండా. అది మంచిదే. ఎందుకంటే మీ ఓపిక వాళ్ళ మీ తల్లిదండ్రులు ఎవరున్నా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వచ్చినా అరే మా మామనే వచ్చాడు అది ఇదని వాళ్ళు కూడా భయపడకుండా నీతో అట్లా కలివిడిగా కలిసిపోతారు కానీ బాగుంటుంది. ఈ పిల్లలు సరిగ్గా పుట్టారనే మాట నువ్వు నమ్ముతావన్నా? జ్ఞానరికం ఇట్లాంటివి ఉంటాయి కదా, అది ఉంటాయి కదా. చాలామంది కొంతమంది నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఉంది, అదే అంటున్నాను. కానీ ఇప్పుడు తగ్గాయి, ఇప్పుడు చాలామంది తగ్గాయి. అన్నా అన్నా ఇదేనా సేమ్ అన్నా సేమ్. ముసలి చెప్పా గమక్క నువ్వు మొన్న చెప్పినప్పుడే ఆశ్చర్యపోయా. ఏందబ్బా అది లాస్ట్ అంటే డెడ్ ఎండ్ సైజ్ అది. అంటే దొడ్డు చేసినావు. లేదనా ఇది చూడు, అది కూడా చూపిస్తున్నావు కదా. చూద్దాం ఓకే. ఫీల్ అయిపోతుంది మళ్ళా ఆడది కాదు. కస్టమరే మన దేవుడు. ఆ దేవుడు ఎలా చెప్తే అలా కచ్చా. నీకు మాట రాకూడదు అది. ఓకే కదనా? రైట్ ఓకే. మరి ఉంటాయి సైజ్ ప్లీజ్. తినమన్నా టిఫిన్ అయిపోయింది. కట్టిన ఇల్లానా పాతది పెట్టుకున్నావా? ఇల్లు కొత్త కట్టినావా లేకపోతే ఊళ్ళో? ఊళ్ళో కొత్తది. కొత్తదా? వెరీ గుడ్. మంచి తెలివైన వాడు అనా? అంటే నీకు మంచి అలవాటు లేదనా? ఉందా? ఎప్పుడైనా రోజు తాగుతావా లేకపోతే ఎప్పుడన్నా సరే?
మీ దాంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ రేటు మరీ ఎక్కువ చెప్తున్నాను నేను. ఎంత అన్నాడు? 1,00,00,000 లాస్ట్ అంట. 90 తీసుకోగా. 90కి ఏడంట. అడిగాం నిన్న కస్టమర్ని తీసుకొచ్చి. నిన్న ఎన్ని గంటలకు? ఎన్ని గంటలకు? 12:30. ఉన్నావా? లేదు, ఊరికెళ్ళి ఊరిలో ఉన్నాడు నిన్న. ఊరేళ్ళేంటివే? ఓకే, సండే అలా వెళ్ళిపోదా ఏంది? ఇలా ఊరికి అలా పోయి ఏదన్నా పని మీద పని ఉంటే నీ తుఫాన్కి పని వేరే వాళ్ళని పెడతావు. మా బామడుతున్నాడు. ఫోన్ చేసినందుకు వచ్చిన రాకపోతున్నాను. ఈరోజు కూడా వీళ్ళు నన్ను పిలుస్తారు ఎక్కువ. ఓకే, 12 ఏళ్ళు చేసిన, 14 ఏళ్ళు ఇలా ఫస్ట్. ఓకే ఓకే. తీయాలి ఏదైనా మనం ఇప్పుడు కట్ చేసేటప్పుడే దాన్ని అసలు ఏదైనా విషయం పోతాయి. అంతకుముందు తెగ ప్రయోగాలు చేసేవాడిని, అట్లా గెలికి ఇట్లా గెలికి. కథలు కదన్నా మంచి పొదల్లో ఉంటాయి. జస్ట్ ఇట్లా చివరికి తగిలినా సరే వారం రోజులు నొప్పి తగ్గదు. ఎందుకోసం వచ్చిందని దానికి నా చేతికి కొద్దిగా దూరం దూరంగా పెట్టుకుని కట్ చేస్తున్నాను. కింది సైడు మన ఊళ్ళో ఈ టీచర్స్ కాలనీ ఉంది కదా, ఏడా మా సైడు అంతే కదా. ఎర్రమల కృష్ణ తోట తెలుసు కదా, ఎర్రమల కృష్ణ తోట అంటే తెలుసు కదా. మా పొలం పక్కన అయింది. దాంట్లో పక్కన చేసిన వెంచర్లో సరే తీసుకొస్తా తీసుకొస్తా. 5-6 ఉన్నాయేమో. సరే వాడు డ్యూటీకి పోతున్నాడు, పగలు డ్యూటీ పడ్డాదన్న. సాయంత్రం పగలు డ్యూటీ అంటే సాయంత్రం. సరే కరెక్ట్. ఇంకా ఆస్తులు ఉన్నాయా వాళ్ళకి? ఎవరికి? మేడం వాళ్ళకి ఉంటాయి, ఉండకుండా ఉంటాయి. వాళ్ళ ఊరు ఏ సైడ్ అన్న అది? తెనాలి రామకృష్ణుడు తెలివైన రాష్ట్రం. అప్పుడు రాజులు వచ్చేటప్పుడు దేని మీద వచ్చేవాళ్ళన్నా? గుర్రాలేనా? గుర్రాలే అంటప్పుడు చాలా రాష్ట్రాలు అంటే ఇంకా బస చేసుకుంటూ వెళ్ళేవాళ్ళేమో.
ఆ రాజ్యంలో ఇన్ని రోజులు ఈ రాజ్యం అట్లా తిరగాలంటే. కానీ కొన్ని దండయాత్రలు ఉంటాయి చూడు, అంటే పక్క రాష్ట్రాలా లేకపోతే ఎక్కడెక్కడో దానిలో కూడా పోతారన్న? పక్క రాష్ట్రాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, వేరే దేశాలు. రాజ్యాల దండయాత్ర అని ఉంటుంది కదా, ఇట్లా ఈ కుక్కటిపల్లి అని ఇట్లా ఇదని ఈ సైడ్ ఇటు పోతారేమో. కానీ ఒరిజినల్ అంటే మన గోల్కొండనే అన్న. నేను అట్లాంటిది మొన్న మైసూర్ ప్యాలెస్ దగ్గర చూసిన ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అసలు లోపల కూడా రాణిస్తలేరు. లోపల కొన్ని ఉంటాయి కదా, పోయినా మైసూర్ ప్యాలెస్ పోయినా కానీ కొన్ని ఇవి కత్తులు కటార్లు ఉంటాయి కదా, లోపల కూడా పంపిస్తారు. టికెట్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, ఇప్పుడు ఎగ్జిబిషన్ ఆడాలి ఎప్పుడైనా ఉంది. కానీ లోపల మేము పోయినప్పుడు కత్తులు కటార్లు చూపించలేదు. అన్నీ పెడతారు ఎగ్జిబిషన్లో అంతా ఫ్రేమ్. అది పైన ఫ్లోర్కి రానియాలి. పైన ఉంది, పైన మేము కానీ ఆ రోజు ఏందో మరి కానీ దాని కాడ గేటు పెట్టారు. టికెట్ ఎంత మీరు పోయినప్పుడు? అప్పుడు 150 120 100 రూపాయలు. 100 రూపాయలు తీసుకుంటాం. నాకు అంతగా ఏమనిపించలేదు. పెద్ద పడుతున్నాయి షాట్లు ఇక్కడ చూడు. ఏది లేనా అది అనిపిస్తానికే. ఆ గోడలకు పెట్టిన ఆ రాజ్యం ఏమంతపురం తిరుపతి అయ్యం ఆ తయ్యం అని ఏదో ఆ కాలం నాటి వాళ్ళ పేర్లు పెట్టారు. కానీ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పెద్ద మహాలాగా ఉంటుంది కదా, అది చూసాను అంతే. అది అంత నచ్చింది. తర్వాత లోపల ఏమి లేదు. కానీ మంచి సెంటర్లో అంత ప్లేసు కదనా, ప్లేసు చాలా పెద్దది. అప్పుడు ఏముంది రాజ్యాలకి అంత గోల్కొండ లేదా పెద్ద ప్లేస్, కానీ ఆర్టిఫిషియల్ అంటే గోల్కొండనే. డెవలప్ చేయలేదు కాదన్నా, డెవలప్ చేస్తే నాశనం అయిపోద్ది. డెవలప్ చేయాలి దాన్ని, సెక్యూరిటీ పెట్టి డెవలప్ చేయాలి, బందోబస్తు పెట్టి. అంటే లోపలికి పోయి లవర్స్ చూడాలి. సూపర్లోకి ఏదన్నా అంటావా? నిజమే, కొద్దిగా పైకి ఎక్కడానికి కూడా ఏదైనా స్కైవే లాంటివి చేయాలా. అంత పైకి ఎవడుతారు చాలా మంది. నిజమే నువ్వు అన్నట్టు చాలా మంది ముసలోళ్ళు ఇల్లు వస్తారు కదా, ఆ పైకి ఎక్కలేక అనే కరెక్ట్. నేను ఎక్కాలంటేనే అంత ఆయాసపోయినా. మా అమ్మ లాంటి వాళ్ళు పోతే దాన్ని పెట్టాలి అన్నట్టు. స్కైవే లాంటివి పెట్టి మంచిగా దాటితో పైకి కోట దాకా తీసుకెళ్తే బాగా. అంటే కావాలని ఏదో కుట్ర ఉందన్న. మరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ కాదు, దాన్ని మరి ఓవర్ చేయకూడదు అని ఉంది. ఏం లేదు, అట్లా ఏం లేదు. గవర్నమెంట్ లో మరి జెండా ఎగరేస్తారు. అంటే జనం తాకిడి ఎక్కువైతే ఏమన్నా వాల్యూస్ పోతాయని ఏమన్నా పెట్టుకున్నారు? ఏం లేదు అట్లా కానీ గవర్నమెంట్ చర్యలు తీసుకొని అయితే అవుతుంది, కానీ గవర్నమెంట్ చేసుకుంటలేదు. సిటీలో ఎన్నో ఉండవు పార్క్ కాదు. అమ్మా మళ్ళీ కావాలంటే వేడిగా మీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పండి. ఓకే ఓకే. మీ ఇప్పటి నుంచి ఆదివారం కదా, ఇంకా కంటిన్యూ ఉంటాం. మీ తృప్తిని ఆ రోజు కాళ్ళతో తల్లినట్టున్నారు. వాళ్ళు ఎప్పుడు కోళ్ళు కట్ చేయించుకుంటారు. ఆ తృప్తి లేదు వాళ్ళకి. ఆదివారం కోళ్ళు కట్ చేయించుకున్నా లైవ్ అంటారు దాన్ని. లైవ్ కాదు, ఆమె నా ఎదురుగా కట్ చేయాలని పాపతి. లైవ్ కాదు, లైవ్లో అక్కడ నుంచి కోడి కోసి ఇవ్వమని. ఆదివారము ఆల్రెడీగా 60-70 కోళ్ళు కోసేస్తాం కదా, ఆయన చేస్తూనే ఉంటాడు. అది ఆమెకి నచ్చుతేలా నా ముందరే అప్పుడప్పుడే కోయించుకున్నాడు. కానీ ఒకరు తృప్తి అలాంటిది అనమాట. ఆదివారం కాబట్టి కొద్దిగా బిజీలో ఉండి ఆమె పని చేయలేకపోయాం.
ఎవరికైనా వాళ్ళ నచ్చిన రీతిలో ఇవ్వలేదనుకో సంతృప్తి పట్టు మనమేనంటే. ఇదండి స్మాల్ సైజ్. ఇంకా దీన్ని ఏంటంటే ఆ ఆయిల్లో దాంట్లో కలిసిపోతుంది. కారం మిరపొడి దాంట్లో అది కలిసిపోయి హ్యాపీగా ప్రతి ముక్కకి ఆ కారము ఆ గ్రేవీ అంతా కలిసిపోయి మనకి చాలా బాగుంటుంది. వీళ్ళు రెగ్యులర్గా తయారు చేసుకునే వాళ్ళు కదా, టేస్టీగా తయారు చేసుకుని. ఒక ముక్క తగ్గింది. పోతాను వాళ్ళు పరువు నష్టం దావా చేసుకుంటారు. మనకేదో ఒక మొక్క వేయడానికి ఏమంటావు? వాళ్ళు ఆ 10 గ్రాములు చూపించేసరికి 100 గ్రాములు అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వచ్చినాయి కాంటాలు ఉంటాయి కదా, కాంటాలు కరెక్ట్ చూపిస్తాయి. ఆ 10 గ్రాములు పోతే మనది 20 గ్రాములు 25 గ్రాములు ఎక్కువనే. ఎంత? ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా 3 కేజీలు లండన్కి చికెన్ పచ్చడికి. ఓకే, ఎలా కట్ చేశాను అలా స్మాల్గా మీకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉంటే అలానే కట్ చేసుకోండి. ఎందుకంటే అది గ్రేవీలో కలిసిపోయి చాలా బాగుంటుందని ఆమె చెప్పారు. ఓకే రైట్, బాయ్. ఇదో అన్నగారు ఇది నన్ను మేడం చూపిస్తాను.